ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేస్తే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని సీఎం రేవంత్ ఇటీవల అధికారులు, మంత్రులతో నిర్వహించిన సమీక్షలో అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెల్లడించేలోగా అబద్దాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాల్గా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేశారని పోలీస్ అధికారులు సీఎంకి వివరించారు. కంచి గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ని సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కంచి గచ్చిబౌలి భూమి విషయంలో ఫేక్ ఫోటోలు, వీడియోలు పబ్లిష్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారు. హెచ్సీయూ భూముల వివాదంపై పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ సాయంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అయితే హెచ్సీయూ భూములపై ఏఐ వీడియోలు, ఫోటోలు పెట్టారని కొనతం దిలీప్, మన్నె క్రిషాంక్, థామస్ అగస్టీన్ పై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు 7 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధ్రువ్ రాఠీ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సినీ నటులు రవీనా టాండన్, జాన్ అబ్రహం, దియా మిర్జా సహా మరికొందరు ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి కంచి గచ్చిబౌలి ఎపిసోడ్ తో కొంత అభాసు పాలైన రేవంత్ సర్కార్ ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే పనిలో భాగంగానే కేసులు, అరెస్టుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది.